హే గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. సో డే 1 వ్లాగ్ అయితే చూసేస్తుంటారు కదా. సో ఇదైతే డే 2 వ్లాగ్. డే 1 వ్లాగ్ ఒకవేళ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా నా ఛానల్ అయితే చెక్ చేసి చూసేయండి. దీంట్లో బడ్జెట్ ఎంత ఏంటి అని చెప్పి చెప్తాను. సో మార్నింగ్ మేము రిషికొండ బీచ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట డే 2 వ్లాగ్లో. సో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. సో ఏంటి అని ఇక్కడ రిషికొండ బీచ్ దగ్గర జగన్ గారు అయితే హౌసెస్ ప్లాన్ చేశారని చెప్పి మీకు ఒక టాక్ ఉంది కదా. సో అది కూడా మీకు చూపించేస్తాను. ఇక్కడ మేము వచ్చింది అయితే 5:35 అలా అయింది. అయినా కానీ సన్ లైటింగ్ చూడండి, ఒక 7-6 లాగా అనిపిస్తుంది అన్నమాట. సో మేము ఇక్కడైతే చాలా సోప్ వరకు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. పీపుల్స్ అయితే ఎక్కువ వస్తున్నారు, సండే కాబట్టి. ఎక్కువ ఎండ అయినా కానీ వస్తూనే ఉన్నారు, అదేంటో తెలియదు. సో జగన్ గారి హౌసెస్ అక్కడైతే చూడండి, మీరైతే చూడొచ్చు. దెన్ మేమైతే ఎండ ఎక్కువ అవుతున్న కొద్దీ ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. రోడ్ సైడ్ మాకు బైకే కాబట్టి రోడ్ సైడ్ బాగా ఆపి మేము ఫోటోషూట్స్ కానీ వ్యూ పాయింట్స్ కానీ చూసుకోవచ్చు కాబట్టి సో రిటర్న్ అయితే అయిపోయాము. అక్కడ రోడ్ సైడ్స్ కోకోనట్ ట్రీస్ ఉంటాయి అన్నమాట. అంటే కోకో 1 కోకో 2 అనేసి అక్కడ రాసుంటారు అనమాట. సో అక్కడికైతే వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడే చెప్పక్క వెళ్దాం రా. నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెంపు రెస్ట్ తీసుకొని సో అరౌండ్ 3:34కి అయితే మేము కైలాసగిరికి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడైతే ఇది పిల్లలకి ప్లే ఏరియా అండ్ ఇది వే అన్నమాట వెళ్ళడానికి. అక్కడ శివపార్వతులు ఉంటారు. లైక్ ఎక్కడంటే శ్రీకాళహస్తిలో పైన శివుడు పార్వతి ఎలా ఉంటారో సో ఇక్కడ కూడా అలానే ఉంటారనమాట. సో వెళ్తున్నాము చూడడానికి. ఇక్కడ వ్యూ పాయింట్స్ అక్కడక్కడ కూడా ఉన్నాయన్నమాట, వెళ్ళాలి. ఇక్కడ రోప్ వే కూడా ఉంటుంది, దాంట్లో కూడా మనం వెళ్ళచ్చు. బట్ మేమైతే స్కూటీలోనే వచ్చేసాము. సో చూడండి ఇక్కడ పీపుల్స్ అయితే ఎంతమంది ఉన్నారో. ఇదే శివుడు అండ్ పార్వతి. మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను, ముందు చూసేయండి. ఏమో తెలియదు కానీ ఇక్కడికి రాకముందు నాకు అనీజీగా ఒక మూడీగా ఉన్నానమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్లెజెంట్గా ఒక వైబ్ అయినది నాకు క్రియేట్ అయ్యింది. సో ఇక్కడ నేనైతే ఫొటోస్ వీడియోస్ హ్యాపీగా తీసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ 3-4 వ్యూ పాయింట్స్ అయితే ఉంది. సో ఆ వ్యూ పాయింట్స్ కూడా మీకు చూపించేస్తాను. ఇక్కడే అన్నమాట, అంటే కొంచెం దూరం వెళ్ళాలి. సో ఇదే ఒక వ్యూ పాయింట్. సో అటు సైడ్ కూడా ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. నేను చూపిస్తున్న గ్లోబ్ చూడండి ఎంత బాగుందో. వైజాగ్కి అదే బాగా కనిపిస్తుంది, వైజాగ్ సిటీలో ఉన్నప్పుడు కూడా. చూడడానికి ఇదంతా బీచ్, ఇటు సైడ్ అంతా హౌసెస్ ఉంటాయి. ఇదో నెక్స్ట్ వ్యూ పాయింట్ అక్కడ అనమాట. అక్కడికి నడుచుకున్నా వెళ్ళాలి, లేకపోతే రోప్ వే అన్నా వెళ్ళాలి. ఇక్కడ రోప్స్ లాగా కనిపిస్తుంది కదా, అదే అనమాట రోప్ వే. ఇక్కడైతే సరదాగా నవ్వుకుంటూ ఉన్నాము. ఇంకొక వ్యూ పాయింట్ కూడా చూపించేస్తాను అండ్ మీకు బడ్జెట్ ఎంత అయింది ఏంటి అని చెప్పి కూడా మీకు చెప్తాను. సో చూసేయండి కంటిన్యూగా ఈ బ్లాగ్ అయితే. చిల్డ్రన్స్కి ప్లే ఏరియా అటు సైడ్ ఉంది. మొత్తం వైజాగ్ చూపించాలంటే ఇటు సైడ్ పోవాలక్క. ఇటు వెళ్ళరా, అటువైపు వ్యూ అంతా కనిపిస్తుంది చూడు. ఇటు కొంచెం ముందు నుంచి దారి ఉంది చూడు. ఇప్పుడు నేను చూపించేదంట కైలాసగిరి పైనుంచి వైజాగ్ మొత్తం చూపిస్తాను, చూసేయండి. అండ్ బడ్జెట్ విషయానికి వస్తే తిరుపతి టు వైజాగ్ 450-400 అలా రిజర్వేషన్ సీట్స్ అనమాట, బుక్ చేసుకోవచ్చు. రావడానికి పోవడానికి అంత అవుతుంది అనమాట. సో ఎంత అవుతుంది, 800 అలా అవుతుంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఒక 500, ఒక 2 డేస్కి 500 అలా అవుతుంది. నేను చెప్పేది 1 పర్సన్కి. అండ్ రూమ్ విషయానికి వస్తే పర్ డేకి 1500 అలా అయిందనమాట. సో మీరు ఫ్రెండ్స్తో వస్తే షేరింగ్ కాబట్టి మీకు 500-700 అలా పడుతుంది షేరింగ్లో. సో ఇంకేముంటుంది, ఇంకా అక్కడ మీరు
బైక్ అయితే తీసుకోవచ్చు లేదా స్కూటీ ప్రిఫర్ చేయొచ్చు. దానికి కూడా బడ్జెట్ ఎంత ఉంటుంది, 12 అవర్స్కి 700 నుంచి స్టార్టింగ్ అనమాట స్కూటర్స్, బైక్స్ అవంతా. సో మీరు దానికి ఎంత వేసుకుంటారు, ఒక 700 వేసుకున్నా కానీ పర్ డేకి మీకు టోటల్గా 3000లో ప్లాన్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. ట్రిప్ వైజాగ్ ట్రిప్. వీడియో ఇది మధు అక్క, మధు అక్క కైలాసగిరి నుంచి రిటర్న్ అయ్యి ఇదేదో సెంట్రల్ పార్క్ అంట. సో అక్కడికైతే మమ్మల్ని ప్రిఫర్ చేశారు, వెళ్ళి చూడండి అక్కడ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ వాటర్ షో ఉంటుంది అని చెప్పి. సో మేమైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. పర్ పర్సన్కి దీంట్లో టికెట్ వచ్చి 30 రూపీస్ పడుతుంది. ఇది పార్క్లో ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుందన్నమాట. సో ఇటు బ్యాక్ సైడు టోకన్స్ తీసుకొని టికెట్స్ తీసుకొని ఎంటర్ అయ్యే ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ చూడడానికైతే చాలా ఉంటాయి, మీకు చూడడానికి ఓపిక టైం ఉండాలన్నమాట. సో ఇక్కడ ఆ లైట్స్ నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. అక్కడ ఫ్యామిలీస్ అండ్ కపుల్స్ చూస్తూ ఉంటే ఇంకా మాకేం తోచక మేము చూడండి ఏం చేస్తున్నాము, మేము ఇద్దరం తిరుక్కునేటట్టు అయిపోయింది అక్క నేను. సో ఇక్కడైతే రాజశేఖర్ రెడ్డి స్టాచ్యూ ఉందన్నమాట. నేను ఫస్ట్ చూడగానే ఏందబ్బా వైట్గా ఉంది అనేసి నాకు అంతగా క్లారిటీగా చూడలేదు. సో ఇక్కడ దగ్గరకు వచ్చి చూస్తే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉంది. సో అదైతే చూసుకుంటూ వస్తున్నాము, మీకు కూడా చూపిద్దామని చెప్పి ఒక స్మాల్ క్లిప్లో అయితే యాడ్ చేస్తున్నాను. 100 years 200 years బ్యాక్ ఉండే ట్రీస్, ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తూ ఉంటేనే మాకు చాలా అంటే చాలా అట్రాక్టివ్ అనిపించింది. నేను చెప్పాను కదా సెంట్రల్ పార్క్లో వాటర్ షో అని చెప్పి, ఇదే వాటర్ షో. ఒక సాంగ్ పెట్టి ఇట్లా కలర్ఫుల్ లైటింగ్స్తో వాటర్ అయితే వస్తూ ఉంటుంది. చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో ఇలా అయితే మేము ఫొటోస్ తీసుకుని ఎంజాయ్ చేసామన్నమాట. నెక్స్ట్ అయితే మేము ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళామన్నమాట. సో ఇది ఫుడ్ స్ట్రీట్ అనమాట, మొత్తం ఫుడ్సే ఉంటాయి అనమాట, ఎక్కడ తిరిగిన ఫుడ్డే ఉంటుంది. సో ఇక్కడైతే మేము ఫుడ్ అంటే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. నా కోసం అయితే తిరిగాం మధు అక్క కోసం అయితే తిరిగాం అనమాట. సో నెక్స్ట్ అలా షాపింగ్ మాల్కి వచ్చి షాపింగ్ చేసుకొని నెక్స్ట్ డే అయితే ఇంకా భీమిలి బీచ్ చూద్దామని చెప్పి మళ్ళీ స్కూటీ ఎత్తుకొని భీమిలి బీచ్కి అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాము. సో అక్కడ రోడ్ సైడే బీచ్ కాబట్టి సో మీకు బీచ్ చూపించుకుంటూ వస్తున్నాను ఎలా ఉంటుందని చెప్పి. లిటరలీ చెప్తున్నాను, అక్కడైతే క్లీన్గా పెట్టుంటారనమాట రోడ్స్ అయితే. నాకు చాలా బాగా అనిపించింది. మేము ఉన్న దగ్గర నుంచి ఇక్కడికి 27 kilometers భీమిలి బీచ్కి. సో డ్రైవ్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాము, బీచ్ వస్తూనే ఉంది, చల్లగా గాలి. అండ్ భీమిలి బీచ్కి అయితే మేము వచ్చేసాము. ఇదే భీమిలి బీచ్ ఎంట్రన్స్ అనమాట. సో అక్కడ ఐ లవ్ భీమిలి ఉంటుంది. ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం కానీ తీసుకోలేదు. ఇదైతే రోడ్స్. ఇక్కడ 6 అయిందనమాట. అప్పటికే చూడండి ఎంత ఎండ్ ఉందో, లైక్ 11-12 లాగా అనిపిస్తుంది. మేము ఇక్కడికి వచ్చింది అయితే 7, కరెక్ట్గా 7 అనమాట, 6 కూడా కాదు 7 అనుకోండి. ఎంత ఎండ చూడండి. సో ఇక్కడైతే మేము ఆడుకుంటున్నాము ఇసుకతో. ఇక్కడ చూడండి అలలు అయితే కరువులో వస్తున్నాయి, కరువులో చూపికి ఒకసారి. ఇక్కడ నేరుగా వస్తాయి అలలు అయితే. సో ఎందుకంటే ఇది భీమిలి బీచ్ కాబట్టి, కరువు ఉండదు కాబట్టి. మేము నార్మల్గా ఫొటోస్ తీసుకుంటా ఉన్నాము. సో అక్కడైతే ఫోటోగ్రాఫర్ వచ్చి సతాయించేశాడు, ఫోటో తీసుకోండి అని చెప్పి. సో ఇంకా మేమేం చేయలేక సో తీసుకున్నాం అనమాట. ఒక ఫోటో అని చెప్పి ఒక 100 ఫోటోలు 200 ఫోటోలు అయినాయి. బిల్ కూడా బాగా అయిపోయింది మాకు. అండ్ నేను చెప్పినట్టు బడ్జెట్ మీకు 1 person
రిటర్న్ అయ్యేకాలకి 10:30 అయిందనమాట. సో నాకు లిటరలీ ఆకలి ఎక్కువగా ఉంది. సో నాకు కోకోనట్ వాటర్ అంటే ఇష్టం కాబట్టి సో కోకోనట్ వాటర్ అయితే నేను తీసుకొని తాగుతున్నాను అనమాట. సో తనైతే తీసుకోలేదు, తనకి ఇష్టం లేదు కోకోనట్ వాటరు, కానీ దాంట్లో ఉండే కొబ్బరి మాత్రం ఇష్టం అనమాట. సో ఇచ్చేసాను. సో సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.